హాయ్ అండి, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి ఏంటి అని చూస్తున్నారా? ఇవి అంటే బూడంకాయలండి. వీటినే విలేజ్ దోసకాయలు కూడా అంటారండి. అంటే పల్లెటూరులో ఎక్కువ దొరుకుతాయండి. నేనైతే వీటితో 2 టైప్స్ అయితే చేసిన. ఒకటి అయితే కర్రీ చేసిన, ఇంకొక కొంచెం తీసుకొని పచ్చడి అయితే చేసుకున్నానండి. కర్రీకి అయితే 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చిలు, కరివేపాకు, బుడంకాయలను అయితే తీసుకుంటానండి. వీటిని అయితే మా ఎస్టీ బంజారా భాషలో అయితే చీబ్రి కాకడి అని అంటారండి. కర్రీ ముందుగాలైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నా. అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డలు వేసి వేగనిచ్చినాను. కొంచెం అయితే అల్లం పేస్ట్ వేసుకున్నా అండి. అల్లం పేస్ట్ వేసుకొని బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బుడంకాయలను అయితే వేసుకున్నానండి. వేసుకొని బాగా కలిపినండి. కలిపి బుడంకాయలు అయితే 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి. ఎందుకంటే వాటిపైన ఉండే పొట్టు అనేది ఉడకదండి. సో అందుకనే వేగనియాలండి. బాగా వేగనిచ్చిన తర్వాత చూడండి బాగానే వేగినాయండి. వేగిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి. పసుపు వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత 1 మినిట్ తర్వాత నేనైతే టమాటాలను అయితే వేసి మగ్గనిచ్చినండి. టమాటాల పైనుండి అయితే నేనైతే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుంటానండి. నా వీడియోస్లో అన్నీ అయితే టమాటాల పైనుండే సాల్ట్ అనేది ఉంటాయండి. ఎందుకంటే అట్లా వేస్తే టమాటాలు అనేది తొందరగా మగ్గుతాయండి. చూడండి టమాటాలు కూడా మగ్గినాయండి. మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలండి. మీరుండే ప్లేస్లో వీటిని ఏమంటారో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో కామెంట్ అయితే చేయండి. మీరైతే ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేనైతే పచ్చడి అండి, ఇది పచ్చడి కోసం తీసుకున్నాను అండి. కొన్ని బుడంకాయలు కర్రీ కోసం, కొన్ని బుడంకాయలు పచ్చడి కోసం అయితే తీసుకున్నా అండి. పచ్చడికి కావాల్సినవి బుడంకాయలు, ఉల్లిగడ్డలు, కొంచెం జీలకర్ర, పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నా అండి. తర్వాత 2 స్పూన్ల కారం అయితే తీసుకున్నా అండి. ఇప్పుడైతే నేనైతే రోట్లోనే దంచుతున్నాను అండి. ఫస్ట్ అయితే పల్లీలు వేసి దంచానండి. అవి బాగా దంచాలండి. దంచిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర వేసి దంచానండి. జీలకర్ర వేసిన తర్వాత అందులోనే వెల్లుల్లి రెబ్బలను అయితే వేసానండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా దంచానండి. దంచిన తర్వాత అందులోనే కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను అయితే వేసుకున్నానండి. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత అవి కూడా దంచిన తర్వాత మళ్ళీ మనం కట్ చేసిన బుడంకాయలను అయితే వేసుకోవాలండి. ఇవి చాలా రేర్గా దొరుకుతాయండి. అంటే ఇవి పల్లెటూరులో ఎక్కడంటే మనం మొక్కజొన్న తోటలలో, పల్లి తోటలలో ఇవి బాగా పండుతాయండి. నాచురల్గానే వీటికి సపరేట్గా పండించాల్సిన అవసరం లేదండి. ఈ పచ్చడిలోనే అందులోని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం నానబెట్టుకున్న చింతపండు వేసి దంచిన తర్వాత కారం వేసి దంచుకున్నానండి. మీరు ఉండే ప్లేస్లో వీటిని ఏమంటారో ఒకసారి అయితే మీరైతే కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ కర్రీ అయినా పచ్చడి అయినా టేస్ట్ చేశారా, ట్రై చేశారా అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఈ పచ్చడి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి పచ్చడి అంతా నూరిన తర్వాత పక్కన ప్లేట్లో అయితే తీసుకున్నానండి. పక్కన ప్లేట్లో తీసుకొని దీన్ని అయితే మా ఎస్టీ వాళ్ళు, బంజారా వాళ్ళు అయితే జొన్న రొట్టె పైన ఎక్కువ తింటారండి. జొన్న రొట్టె పైన ఈ పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. నేనైతే వీటిని పోపుకైతే వేస్తున్నానండి. పోపుకైతే నేను కొంచెం ఆయిల్ వేసేసి పెనంలో ఆయిల్ వేసేసి అందులో ఎండుమిర్చి, కొంచెం పసుపు, కరివేపాకు వేసి ఇవన్నీ మగ్గిన తర్వాత అందులో దంచి పక్కన పెట్టుకున్న పచ్చడిని అయితే వేసుకున్నానండి. వేసి బాగా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో పచ్చడి అయితే. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.